అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ భూచట్టంలో ఒక చాలా ముఖ్యమైన, కొంచెం కన్ఫ్యూజింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అదే సెక్షన్ 19. చాలామందికి ఇదొక పెద్ద చిక్కుముడిలాంటిది. అసలిది ఎవరికోసం? రైతుకు న్యాయం చేయడానికా, లేకపోతే అధికారులకు ఒక రక్షణ కవచంలా పనిచేయడానికా? పదండి, దీని గురించి కొంచెం లోతుగా చూడండి, ఈ మాట వినండి. రామయ్య, ఇది నీకు న్యాయమిచ్చే సెక్షన్ కాదు. ఇది ప్రభుత్వానికి, ఆఫీసర్కి షీల్డ్ ఇచ్చే సెక్షన్. చూసారా, ఈ ఒక్క వాక్యంలోనే ఈ సెక్షన్ 19 వెనకున్న అసలు సమస్య అంతా దాగి ఉంది. ఈ మాటతోనే మనం ఈ విశ్లేషణ మొదలుపెడదాం. సరే, మరి ముందుగా ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ సెక్షన్ 19 అంటే ఏంటి? ఏం చెప్తోంది? ఇది నిజంగా న్యాయం కోసమా, లేక ఒక కవచమా? చూద్దాం. సెక్షన్ 19ని మనం జాగ్రత్తగా చూస్తే ఇందులో రెండు రకాల కవచాలు అంటే షీల్డ్స్ ఉన్నాయన్నమాట. మొదటిది సివిల్ షీల్డ్. అంటే ఏంటంటే, మీ రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్లో ఫలానా ఎంట్రీని మార్చండి లేదా తీసేయండి అని కోరుతూ ప్రభుత్వం మీద గాని, ఒక ఆఫీసర్ మీద గాని ఎవ్వరూ డైరెక్ట్గా కోర్టులో కేసు వేయలేరు. ఇక రెండోది క్రిమినల్ షీల్డ్. ఒకవేళ ఆఫీసర్ గుడ్ ఫేత్తో అంటే సద్భావనతో ఒక పని చేశానని చెప్తే వాళ్లమీద ఎలాంటి క్రిమినల్ కేసు కూడా పెట్టడానికి వీల్లేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరైనా భూ యజమాని తన రికార్డ్ విషయంలో ఏదైనా సమస్య వచ్చిందని అధికారి మీద డైరెక్ట్గా కేసు వేద్దామని అనుకుంటే చాలు, ఈ సెక్షన్ 19 అనేది ఒక పెద్ద గోడలా వచ్చి అడ్డుగా నిలబడుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, అంతా బానే ఉంది కానీ అసలు ఒక అధికారికి ఇంత ప్రొటెక్షన్ ఎందుకివ్వాలి అనే ప్రశ్న వస్తుంది కదా. దీని వెనుకున్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ షీల్డ్ అనేది ఏదో ఈ మధ్య కొత్తగా వచ్చిందేం కాదు. దీనికి ఒక హిస్టరీ ఉంది. 1971 చట్టంలోనే ప్రభుత్వం మీద, అధికారుల మీద కేసులు వెయ్యకుండా బార్ ఆఫ్ సూట్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2020 చట్టంలో దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేశారు. ఇక ఇప్పుడున్న చట్టంలో అయితే సివిల్ కేసుల్నే కాదు, గుడ్ ఫెయిత్ అనే మాట కింద క్రిమినల్ కేసుల నుంచి కూడా పూర్తి రక్షణ ఇచ్చేశారు. అంటే కొన్ని దశాబ్దాలుగా ఈ కవచం ఇంకా ఇంకా బలంగా తయారవుతూ వచ్చిందన్నమాట. మరి ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది? వాళ్ల లాజిక్ ఏంటంటే, ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి ప్రతి ఆఫీసర్ మీద రోజూ 100 కేసులు పడుతూ ఉంటే ఇంకా వాళ్లు పనెప్పుడు చేస్తారు? మొత్తం రెవెన్యూ సిస్టమ్ ఆగిపోతుంది కదా. అందుకే అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఇది న్యాయాన్ని అడ్డుకోవడానికి కాదు అనేది వాళ్ల వాదన. అయితే చట్టంలో ఇచ్చిన ఏ రక్షణకైనా మరోవైపు ఒక చీకటి కోణం కూడా ఉంటుంది. ఇక్కడే గుడ్ ఫెయిత్ అంటే సద్భావన అనే పదాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో చూద్దాం. సాధారణంగా ఈ మిస్యూజ్ అనేది ఒక 3 స్టెప్పుల వలలాగా పనిచేస్తుంది. చూడండి. స్టెప్ 1, కావాలనే భూ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీ చేస్తారు. స్టెప్ 2, ఎవరైనా అడగగానే అధికారి అయ్యో నేను గుడ్ ఫెయిత్తోనే చేశాను అని చెప్పి సెక్షన్ 19 షీల్డ్ వెనక్కి వెళ్ళిపోతారు. దాంతో వాళ్లమీద క్రిమినల్ యాక్షన్ తీసుకోలేరు. ఇక స్టెప్ 3, భూ యజమాని దగ్గరకు వచ్చి చూశావా, చట్టం నా వైపుంది, నువ్వేమీ చేయలేవు అని చెప్పి వాళ్ళని పూర్తిగా నిరుత్సాహపరిచి ఇక వాళ్ళు వదిలేసేదా లేదా లంచమిచ్చి పని చేయించుకునేలా చేస్తారు. ఇక్కడొక ఆయన చెప్పిన మాట చూడండి. వాళ్ళు ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ మార్చేస్తారు. ఆ తర్వాత నువ్వు కేసు వేయలేవని చెప్పే చట్టాన్ని మన ముఖాన కొడతారు. చూసారా, చట్టంలో ఉన్న లూప్ హోల్ని వాడుకోవడానికి ప్రాసెస్ని ఎలా రివర్స్ చేస్తున్నారో. ఇక్కడే ఉంది అసలు ట్రిక్. ఇదంతా వింటుంటే చాలా నిరాశగా అనిపించొచ్చు. కానీ కంగారు పడకండి, దీనికి ఒక సరైన దారి ఉంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో ఒక చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్కి వచ్చాం. ఈ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి, కరెక్ట్ దారి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. చాలామంది చేసే తప్పేంటంటే నేరుగా వెళ్లి ఆఫీసర్ మీద సివిల్ లేదా క్రిమినల్ కేసు పెట్టేస్తారు. అలా చేయగానే సెక్షన్ 19 అనే గోడకి గుద్దుకొని వెనక్కి వస్తారు. అది రాంగ్ పాత్. మరి రైట్ పాత్ ఏంటి? అప్పీల్ ప్రాసెస్ని వాడుకోవడం. అంటే రెవెన్యూనిచ్చిన ఎక్కడం. అంతేకాదు, ఆ తప్పుడు ఎంట్రీ వల్ల ఎవరికైతే లాభం జరిగిందో ఆ ఎదుటి పార్టీ మీద డిక్లరేషన్ సూట్ ఫైల్ చేయాలి. ఆఫీసర్ మీద కాదు, ప్రత్యర్థి మీద. సో ఇక్కడ మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సెక్షన్ 19 అనేది ఆఫీసర్ మీద కేసు వెయ్యకుండా మాత్రమే ఆపుతుంది. అంతేగాని ఆ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం మీద అప్పీల్కి వెళ్లే హక్కును ఆపలేదు. అలాగే మనకు నష్టం కలిగించిన ప్రత్యర్థి మీద కేసు వేసే హక్కును కూడా ఆపలేదు. ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే సగం గెలిచినట్టే. సరే, మనకు సరైన దారి తెలిసిందే. కానీ ఆ దారిలో నడవాలంటే
మన చేతిలో ఆయుధాలుండాలి కదా. ఈ పోరాటంలో మన అసలైన ఆయుధాలేంటో తెలుసా? సాక్ష్యాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది మన ప్రూఫ్ కిట్. కేసులో బలంగా నిలబడాలంటే ఇవన్నీ మన దగ్గర ఉండాలి. ఏంటవి? అన్ని ఆర్ఓఆర్ ఎంట్రీలు, ఆర్డర్సు, నోటీసుల కాపీలు, డేట్సు, సంతకాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా మాకు నోటీసే ఇవ్వలేదు లేదా మా డాక్యుమెంట్లు పట్టించుకోలేదు అని నిరూపించడానికి ఆధారాలు. కలెక్టర్కి, కమిషనర్కి ఇచ్చిన కంప్లైంట్స్కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కాపీలు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి అడుగుకి సంబంధించిన పేపర్ ప్రూఫ్ మన దగ్గర ఉండాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం ఎన్ని మాటలు చెప్పినా కోర్టులో చెల్లదు. ఆ గుడ్ ఫెయిత్ అనే వాదనను పగలగొట్టగల ఒకే ఒక ఆయుధం పత్రరూపంలో ఉన్న పక్కా సాక్ష్యం. అంతే. సరే, మనం చివరి అంకానికొచ్చేశాం. సరైన దారి తెలుసు. చేతిలో సాక్ష్యాలనే ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి గెలిచే పంచ్ ఎలా కొట్టాలో చూద్దాం. విజయానికి మన స్ట్రాటజీలో 3 స్టెప్సుంటాయి. స్టెప్ 1, రెవెన్యూ నిచ్చెన ఎక్కడం. అంటే సెక్షన్ 15 ప్రకారం మన దగ్గరున్న ఆధారాలతో అపీల్, ఆ తర్వాత సెకండ్ అపీల్ ఫైల్ చేయాలి. స్టెప్ 2, ఒక రకంగా కోర్ట్ స్టాప్ బటన్ నొక్కాలి. అంటే సెక్షన్ 18 కింద ఎదుటి పార్టీ మీద డిక్లరేషన్ సూట్ వేసి ఆ తప్పుడు ఎంట్రీని ఛాలెంజ్ చేయాలి. స్టెప్ 3, ఒకవేళ ప్రాసెస్లో చాలా ఆలస్యం జరుగుతున్నా, అధికారులు మన మాట వినకపోయినా, అప్పుడు కాన్స్టిట్యూషనల్ రూట్లో హైకోర్టుకి రిట్ పిటిషన్ ద్వారా వెళ్లడం ఒక ఆప్షన్. అయితే ఈ గుడ్ ఫెయిత్ అనే మాటక్కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజాయితీగా ఏదైనా పొరపాటు జరిగితే, మంచి ఉద్దేశ్యంతో ఏదైనా పనిచేస్తే చట్టం వాళ్ళని కాపాడుతుంది. కానీ లంచాలు తీసుకోవడం, మోసం చేయడం, కావాలనే రికార్డులు మార్చేయడం, ఇవన్నీ గుడ్ ఫెయిత్ కిందికి రానే రావు. ఇలాంటి వాటికి మన దగ్గర గట్టి ఆధారాలుంటే ఏసీబీకి గానీ వేరే క్రిమినల్ రూట్స్లో గానీ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఒక్కటే. చూడండి, ఆఫీసర్ మీద పంచ్ వేయటానికి ట్రై చెయ్యొద్దు. మీ దగ్గరున్న ప్రూఫ్తో కరెక్ట్ అయిన అపీల్, కోర్ట్ మార్గాలను వాడుకుని కేసు మీద సరైన పంచ్ వేయండి. ఇది కేవలం ప్లాన్ మార్చడం కాదు, మనం ఆలోచించే విధానాన్నే మార్చుకోవడం. కాబట్టి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఒకవేళ పోరాడాల్సి వస్తే మీ చేతిలో సరైన సాక్ష్యాలు ఉన్నాయా? దీనికి సమాధానం ఎవరి దగ్గరో లేదు, మన దగ్గరే ఉంది.